లక్ష్మీదేవి ఆగమనం గృహంలోకి సులభంగా కలుగుతుంది. అమావాస్య రోజు ఎవరైనా సరే ఉదయం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. అలా దీపం పెడితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అదేవిధంగా అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు నవధాన్యాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. నీళ్లలో నానబెట్టిన నవధాన్యాలు లక్ష్మీదేవికి నివేదించి ఆ తర్వాత ఆ నవధాన్యాలు పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి. ఆ తర్వాత నవధాన్యాలకు మొలకలు వచ్చాక గోమాతకు ఆహారంగా తినిపించండి. అమావాస్య రోజు ఎవరైతే లక్ష్మీదేవికి నివేదించినటువంటి నానబెట్టిన నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లి ఆ తర్వాత రోజుల్లో మొలకలు వచ్చాక గోమాతకు ఆహారంగా తినిపిస్తారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత గృహంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది.